ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉచిత బస్సుల్లో మహిళలకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆర్టీసీ అధికారులకు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా మహిళలకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా బస్సుల్లో ప్రయాణం చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి మహిళలను సమస్యలు అడుగుతూ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటూ పరిష్కార మార్గం చేస్తున్నారు. అదేవిధంగా డ్రైవర్లకు కండక్టర్లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, మహిళలకు ఇబ్బందులు కలిగించవద్దని, మహిళలు చేయెత్తి బస్సు ఆపితే ఆపాలని, వారి గమ్యస్థానానికి చేర్చాలని, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ప్రయాణం చేస్తున్న మహిళలకు సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీకి మంచి పేరు తీసుకురావాలని జిల్లా అధికారి రజియా సుల్తానా డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఆర్టీసీ జిల్లా అధికారి తీరును చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక ఉన్నతాధికారి మా దగ్గరకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. స్త్రీ శక్తి పథకం కింద దాదాపు మహిళలు మనకు 1,00,000 మంది ప్రయాణికులు ఉంటే జిల్లాలో 50% మహిళలే ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకం చాలా సక్సెస్ అయింది. సో ప్రయాణికులకు కూడా మేము ఇబ్బంది లేకుండా ఇప్పుడు నంద్యాల బస్ స్టాండ్ లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మనకి కలెక్టర్ మేడం గారు సీసీ కెమెరాస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి భద్రతా పరంగా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాము. మిగతా అన్ని సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా, లైటింగ్ అన్ని కూడా, ఫ్యాన్స్ అన్ని కూడా కొత్త ఫ్యాన్స్ నంద్యాలకి 20 కొత్త ఫ్యాన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.